మీరు అసలు పోలీస్ స్టేషన్ కి రప్పించేంత కెపాసిటీ మీకుందా? మై ఫస్ట్ క్వశ్చన్. మై సెకండ్ క్వశ్చన్ ఈస్ 100% నేను సుప్రీం కోర్ట్ వరకు అయినా కొట్లాడతా. మై సెకండ్ క్వశ్చన్ ఈస్ అక్కడ నాకు పిఆర్ టీమ్ ఉంది, అడ్వర్టైజింగ్ మొత్తం షో వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి నాకు ఇందులో సంబంధం లేదు. Mistake of fact is an excuse. Mistake of law is no excuse. కంప్లీట్లీ అక్కడ స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో నేను అది చెప్పేసానంటే చాలా ఈజీగా చెప్పేస్తారు దాన్ని. మిస్టేక్ ఆఫ్ సో అది చెప్పవచ్చు. నువ్వు why do you ask people to play that game? They should have to know what they are telling before the show, right? Yes. They should have to know also. Correct. నువ్వు ఎందుకు ఆడమంటావు? మీకు కూడా బహుమతులు వస్తాయంటే వాళ్ళకు ఇచ్చిన బహుమతులు లెక్క నువ్వే ఇస్తున్నావు, బహుమతులు నువ్వే నడిపిస్తున్నావు షో, లేకుంటే నీతో ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నా దాన్ని ప్రమోట్ చేయడానికి? సో ఇక్కడ బాలకృష్ణదే తప్పంట, షో వాళ్ళది కాదైతే. షో వాళ్ళది కూడా 100% తప్పు. See, there is a line between that hosting of show, OTT platform and the agreement. రేపు పొద్దున్న మీ మీద వాళ్ళు డిఫమేషన్ వేస్తే మీరు షో పేరు యూజ్ చేశారని చెప్పేసి, లేకపోతే అనవసరంగా దీన్ని రచ్చకి ఈడుస్తున్నారని చెప్పేసి, ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు. సో టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నేతకి సంబంధించిన వాళ్ళు సో మీ మీద డిఫమేషన్ ఇస్తే వాట్ యు విల్ డూ? మనుషులు చచ్చిపోతురండి, మనుషులు చచ్చిపోతురు. మేబీ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు డూ లైక్ దిస్, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అంటున్నాను నేను. లెట్ దెమ్ ఫైల్. See, I would, నా జీవితంలో ఒక ఆశ ఏంటంటే నేను నా మీద ఉన్న ఈ నల్ల కోట్తోనే చనిపోవాలని నేను ఆశ, అది కూడా కోట్లనే చనిపోవాలని నా ఆశ. అయితే నేను పోరాడతా, 100% పోరాడతా. మన ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుంది. 2017 ఒక చట్టం తీసుకొస్తే దాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాలి, ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటే ఇంకా పటిష్టంగా తయారు చేయాలని సూచించిపోయి ఈ చిన్న చిన్న కారణాలు చూపుకుంటా మేము ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే, ఇప్పుడు మోదీ గారు మన కాడ కూడా డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది 2023లో తీసుకొచ్చారు. దాని ప్రకారము ఏ ఇంటర్మీడియటరీ అయినా, ఇంటర్మీడియటరీ ఇన్ ద సెన్స్ ఈ యాక్ట్లో యూజ్ చేయబడ్డ టర్మినాలజీ. ఇంటర్మీడియటరీ అంటే ఎవరు? గూగుల్, నెట్వర్క్ ప్రొవైడర్స్. ఇంటర్మీడియటరీ అంటే గూగుల్, లేకుంటే వీడియో హోస్టింగ్ సైట్ యూట్యూబ్ ఉన్నది, అదేవిధంగా వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బింగ్ ఉన్నది, అట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆడికెళ్ళి ఫిల్టర్ అయ్యి వచ్చినాయి. అంటే వీళ్ళు ఏంటంటే తెలివిగా వీళ్ళకు ఒక పాలసీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఇంటర్మీడియటరీస్ అనేది విత్ ఇన్ 1 డేలో అటెండ్ చేయాలి. ఒక ఆథరైజ్ ఆఫీసర్ని వాళ్ళ తరఫు నుండి అపాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తారు, మీకు ఏమైనా ఇబ్బంది అయింది, యూ హ్యావ్ సీన్ అ మిస్లీడింగ్ యాడ్. సి యూ మేక్ ఎ కంప్లైంట్ టు గూగుల్ ఫర్ రిమూవింగ్ దట్ యాడ్. That should be done within 1 day. Already report అనే ఆప్షన్ ఇచ్చారేమో కదా. Yes. That is in terms of digital media code of ethics. So అవి కంప్లై చేయకపోతే ఇంటర్మీడియేటర్స్ ని బ్లాక్ చేసే అధికారం ఉంటుంది. There is an authority called CERT, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దేశ భద్రతకు సంబంధించిన విషయాలు, నేను యాక్చువల్లీ of late I filed a case against an Islamic terrorist organization by name Islamic State of Khorasan Province. Okay. So వాళ్ళు ఏం చెప్తారంటే ఒక మతపరమైన భావజాలం, హిందువులను చంపండి, హిందూ స్త్రీలను మానభంగం చేయండి, అదేవిధంగా హిందువుల ఆస్తులను లూటి చేయండి, హిందువులను పూర్తి స్థాయిలో వాళ్ళను మీ బానిసలుగా మార్చుకోండి, లేదా చంపేయండి అని బాజాప్తా ఒక వెబ్సైట్లో చెప్తున్నారు. చెప్తే అది నా దృష్టికి వచ్చినాక నేనేం చేసిన, ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి అదేవిధంగా సైబర్ క్రైమ్ పోర్టల్లో నేను కంప్లైంట్ పెట్టినాక విత్ ఇన్ నో టైం అది నేను ఏ ఏరియాలో అయితే ఉంటానో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి దానిలో మొన్న దే హ్యావ్ లేడ్ ఎ చార్జ్ షీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 66 FA. ఇఫ్తిఖార్ ఫిర్దౌస్ అనే ఒక ఎడిటర్, దిస్ ఇస్ అ పీరియాడికల్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ ఓవర్ ది నెట్. సో ఇఫ్తిఖార్ ఫిర్దౌస్ అండ్ కొంతమంది ఇండియన్ ఆరిజిన్ జర్నలిస్టులు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళ మీద 66F
ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదే ఈ ప్లాట్ఫామ్ ఒకటి ఉన్నది. ఈ ప్లాట్ఫామ్లో కంప్లైంట్ పెట్టచ్చు. కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కు కూడా తెలియదు. అది మనం అవగాహన. ఈ విషయంలో నేను ఇనీషియల్లీ ఐ హ్యావ్ మేడ్ ఎ కంప్లైంట్ టు I4C. I4C ఈజ్ ది అథారిటీ. మన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే నా కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఎక్సెప్ట్ ఫర్ ఫార్మాలిటీ, ఎఫ్ఐఆర్ అనేది ఒక ఫార్మాలిటీ. ఆ ఫార్మాలిటీ కంప్లై చేయడానికి పోలీస్ నుండి కూడా నాకు రెస్పాన్స్ వచ్చింది. అయితే దే ఆర్ థింకింగ్ అబౌట్ ది సెక్షన్స్ ఆఫ్ లా. See, these people are quite big, right? అయితే వీళ్ళు సెక్షన్స్ ఆఫ్ లా. ఇప్పుడు నేనేమంటున్నా, ఆప్మై అనే లోపల ఒక పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. ముందుగా వెబ్సైట్ బ్లాక్ చేయండి. వెబ్సైట్ మన గేమింగ్ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయండి. లెట్ ఇట్ బి రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ పబ్లిక్ యాక్సెస్. పబ్లిక్ యాక్సెస్ రిస్ట్రిక్ట్ అయితే ఇంకా కొంతమంది మోసపోకుండా మనము ఆపగలుగుతాం. మనం దీన్ని ఇట్లనే కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే చాలా మంది యువత దానికి బానిసలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది అంటే, హ్యూమన్ కన్జంప్షన్ అనేది 70 times ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అంటే ఆశపడతాడు, 70 సార్లు ఆశపడతాడు అంటాడు. ఈ ఆల్గోరిథం ఎట్లా సెట్ చేస్తారంటే 70-30 బేసిస్లో ఆల్గోరిథం సెట్ చేస్తారు. సెట్ చేసి ఏం చేస్తారంటే 10 సార్లు వాడు గెలుస్తాడు. వాస్తవానికి వాళ్ళు కూడా వీని మీద బెట్టింగ్ యాప్ ఆడుతుంటారు. 10 సార్లు వాడు గెలుస్తాడు. గెలిస్తే అది ఎట్లా సెట్ చేస్తారంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఒక 10,000 ఆడు చూపిస్తుంది, కానీ వీడు 500 మాత్రమే విత్డ్రా చేయగలుగుతాడు. అట్లా వాడిని ఆపి పెడతారు. ఆపి ఒక టైంలో వాడు పైసలు అయిపోయి నేను ఆడొద్దు అనుకుంటాడు. ఆడొద్దన్న టైంలో వీడిని బోనస్ వచ్చిందని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది.